మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసి తర్వాత డైనోసార్స్ని ప్లేయింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ 4 వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. అయ్యి పెద్దోళ్ళకి. ఎస్, పైన స్పీడ్ తక్కువ ఉంది, బట్ స్లైడ్ కిందకు వచ్చేసరికి చాలా స్పీడ్ ఎక్కువైంది. ఫోర్స్ఫుల్గా వచ్చి వాటర్లో పడిపోతున్నాము. ఈ స్లైడ్స్కి పక్కన స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఎక్కి స్లైడ్స్ దగ్గరికి వెళ్ళాలి. బట్ మేము ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి కింద నుంచి ఎక్కేసి జారుతున్నాము. ప్రణవ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్ వేసింది, గమ్మన కిస్తనియా డేక్కి తిరిగి నించోనియా, సన్నగా నవ్వింది, విగ్రహం చేసింది, ముద్ద నోటికి పోకుండా మాస్టర్ డిస్టర్బ్ చేసింది. సో ఇది ఇక్కడ క్యాంటీన్ అనమాట. ఇక్కడ వాట్సాప్ స్టేటస్ పెడతాయి, లేదంటే గూగుల్ రివ్యూ ఇస్తే ఒక ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తారు. ప్రైసెస్ అంత తక్కువ ఏం లేవు, కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఫ్రైడ్ రైస్లో అండ్ కొన్ని స్టార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి చూడడానికి వెళ్ళాము. చాలా బాగున్నాయి, బట్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. రెడ్ కలర్ ఎల్లో కలర్ ఫ్రాక్ వచ్చేసి అరౌండ్ 3 to 4K ఉంది. ఫ్రాక్స్ అన్ని చూడడానికి బాగున్నాయి, బట్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. భయం వేస్తుంది రేపు చూస్తుంటే. నీ ఫీలింగ్ వస్తుందా? హైట్లో ఉన్నావు అని ఫీలింగ్ ఉందా? పట్టించుకోరు పొడియల వచ్చి ఆ గురు అమ్మ. అండ్ ఇక్కడ చిన్న చిన్న అడ్వెంచర్ క్లోజ్ చేశారా? అరే ఎలా వెళ్తావురా? జస్ట్ రోప్స్ మీద హ్యాపీగా దక్కొచ్చు కదా. జస్ట్ 2 ఉన్నాయి అంతే. ఇవేంట్రా? ఓకే, దీని నుంచి ఇట్లా నెక్స్ట్. ఇక్కడ మంచిగా ఇవి ఉన్నాయి కదా. ఇది ఈజీ అయిద్దిరా. నైస్. చిన్న అడ్వెంచర్ టైప్. అండ్ ఇక్కడ ఇంకో డైనోసార్ ఉంది. ఇది చాలా హైట్ ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీయో మరి కలిసి బ్రంచ్ డిన్నర్ ప్లాన్ చేసినాయి. హాయ్ బాయ్ బాయ్. అంతే, పట్టుకో పైన పట్టుకొని ఎక్కువ. ఇక్కడ పెట్టు, భయం ఉండదు. ఇది ఎలా ఎక్కుతారా? జస్ట్ ఇలా పైకి లైక్ ఎక్కేసి పైకి మళ్ళీ అడిగి దిగుతాను. జిప్ లైన్ కూడా ఉంది, బట్ ఎవరు లేరు. అన్నీ బాగున్నాయి. చిన్న చిన్న అడ్వెంచర్ రిస్క్ పట్టు మెయింటెనెన్స్ లేదు. చూసుకునే వాళ్ళకి వెళ్ళలేదు.